హత్నూరా మండల్ నవాపేట్ గ్రామంలో ఎరుకలి మంజుల శంకర్ బీజేపీ పార్టీ రఘునందన్ రావు గారు బలపరిచిన అభ్యర్థి. మరి వారి కోసం ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. ఉంగరం గుర్తు పైన ఓటేసి మరి మంజుల గారిని పెద్ద సంఖ్యలో గెలిపించాలని చెప్పి ఈరోజు బీజేపీ నాయకులు, గ్రామంలో యువకులు, పెద్దలు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి నవాపేట గ్రామంలో చూసినట్టయితే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ఇంచుమించు 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో సమస్యలు నెరవేరడం లేదు. మరి మనం చూసుకున్నట్టయితే ఈ గ్రామానికి వచ్చే రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే అంత అధ్వాన పరిస్థితిలో ఉంది. బండి మీద ఎవరైనా రాత్రిపూట రావాలని అంటే భయంకరమైన పరిస్థితి ఉన్నది. మరి అదే విధంగా వర్షాలు పడ్డా కానీ రోడ్డు మొత్తం బురదమయం అవుతుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి సర్పంచులుగా చేసినట్టు మరి వారికి ఈ రోడ్డు గుర్తు రాలేదా అని చెప్పి మేము బీజేపీ పార్టీ తరఫున అడుగుతున్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించి మరి గ్రామాలను మొత్తం నిర్వీర్యం చేసి గ్రామాలకు ఎన్నుకున్న సర్పంచులు కూడా ఉరి వేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మరి అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అని చెప్పి అబద్ధాలు చెప్పి 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క గ్రామానికి నిధులు ఇవ్వకుండా, ఏ ఒక్క అభివృద్ధి పని చేయకుండా మరి గ్రామాలను మరి అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కే ముందు ఎన్నో హామీలు ఇచ్చిండు. మరి తులం బంగారం ఇస్తాడు, 4500 ఇస్తాడు, రైతులకు రైతు బంధు ఇస్తాడు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయకుండా నిర్వీర్యం చేసి మరి గ్రామాలను అభివృద్ధికి నోచుకోకుండా చేసిండు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల నుంచి కూడా గ్రామాలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాడు. ఇవాళ సీసీ రోడ్లు అయితేనేమి, ఎల్ఈడి లైట్లు అయితేనేమి, ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి, స్వచ్ఛ భారత్ అయితేనేమి, మరి మహిళలకు మరి ఆత్మ గౌరవం కోసం బాత్రూమ్లు అయితేనేమి, ఉచిత బియ్యం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతుల కోసం కూడా సంవత్సరానికి 2000 చొప్పున 3 విడతల రైతు బంధు అయితేనేమి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క నవాపేట గ్రామస్తులకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం ఏంటిదనంటే ఈ యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి మంజుల